నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ నిన్న ట్విట్టర్లో ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగారు, లివర్ తింటే ప్రాబ్లం అవుతుందా అని. అంటే చికెన్ లివర్ కానీ లేకపోతే గోట్ లివర్ కానీ ఇవి తీసుకోవటం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, దానివల్ల అది తినకూడదని చెప్తున్నారు, ఏది నిజమా కాదా అని. అది ఒక్కసారి దాని గురించిన చిన్న చిన్న డీటెయిల్స్ చెప్దాం అనేది. చాలామందికి లివర్ డిషెస్ చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. కలేజా ఫ్రై అని, కలేజా పెప్పర్ అని ఇట్లాంటివి బాగా తింటారు. తెలంగాణలో బాగా ఎక్కువ ఇది ఇంట్రెస్ట్గా తింటారు. రంజాన్ టైంలో కూడా వీటికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే లివర్ అనేది తినడం మంచిదా కాదా అనే విషయాన్ని బ్రీఫ్గా చూద్దాం. అసలు ఫస్ట్ ఒకటి చూస్తే బెనిఫిట్స్ చాలా ఉంటాయి లివర్తో ఎందుకు బెనిఫిట్స్ ఉంటాయంటే అది న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అనమాట. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, B12 ఎక్కువ ఉంటుంది, ఫోలేట్ ఎక్కువ ఉంటుంది, జింక్ ఎక్కువ ఉంటుంది. అందుకని డిసీజ్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు చాలామందికి లివర్ పెడుతుంటారు. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా లివర్ తినండి రక్తం పెరుగుతుంది అంటారు. నిజం అది, ఎందుకంటే ఎక్కువగా మనకి దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అట్లాగే లివర్లో విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే విటమిన్ ఏకి స్టోరేజ్ హౌస్ అనమాట లివర్. అందుకని 100 గ్రాముల లివర్ తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ రికమెండెడ్ డైలీ అలవెన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏ విటమిన్ రోజుకి ఎంత తీసుకోవాలని ఉంటుంది. 100 గ్రామ్స్ లివర్ తిన్నారంటే ఆ డైలీ లిమిట్కి 10 టైమ్స్ కన్నా ఎక్కువ మీకు విటమిన్ ఏ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విటమిన్స్లో అది మెయిన్ థింగ్, లివర్ బాగా ఎక్కువ ఉంటుందని. హీమ్ ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మామూలు రెగ్యులర్ ఐరన్ కన్నా హీమ్ ఐరన్ అనేది హీమ్ ఫామ్లో ఉండే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి హిమోగ్లోబిన్ ఇంకా బెటర్గా పెరిగే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ కానీ లేకపోతే ఎనర్జీ బూస్టర్గా కానీ పనికి వస్తుంది. ఎందుకంటే B12 ఎక్కువ ఉంటుంది, కొలిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని బ్రెయిన్ హెల్త్కి కూడా మంచిది, లివర్ ఫ్యాటిక్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఒక కాస్ట్ ఎఫెక్టివ్ సూపర్ ఫుడ్ అనుకోవచ్చు లివర్ని. అంటే ఇది చాలా న్యూట్రియంట్ డెన్స్ ప్యాక్డ్ ఉండటం వల్ల తక్కువ ఖర్చులోనే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనకు దొరుకుతుంది. అయితే లివర్ విషయంలో రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టుగా 100 గ్రామ్స్ లివర్ తింటే 10 టైమ్స్ డైలీ రికమెండెడ్ అలవెన్స్ కన్నా ఎక్కువ విటమిన్ ఏ వస్తుంది. అందుకని విటమిన్ ఏ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. మనకి వైటమిన్స్లో 2 రకాలు ఉంటాయి. విటమిన్స్లో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. విటమిన్ బి, విటమిన్ సి అనేవి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. అవి ఎంత ఎక్కువ ఉన్నా కూడా మనకేమీ ప్రాబ్లం ఉండదు. అందుకే B12 వాల్యూస్ మనకి మోర్ దెన్ 2000 అని వస్తే ఏమీ కాదు, అది యూరిన్లో వెళ్ళిపోతుంది అంతే, అది వాటర్ సాల్యుబుల్ కాబట్టి. బట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ టాక్సిటీ ఉంటుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏమేంటి? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. వీటిల్లో ఏది ఎక్కువైనా కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే విటమిన్ డి అనేది అన్ఇంటరప్టెడ్గా తీసుకోకూడదు. ఇప్పుడు విటమిన్ డి తక్కువ అవడం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి విటమిన్ డి క్యాప్సూల్స్ కంటిన్యూస్గా వీక్లీ ఒకటి మింగుతూ ఉన్నారు 60,000ది. అట్లా కాదు, విటమిన్ డి అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే విటమిన్ ఏ టాక్సిసిటీ అనేది మనకు తెలుసు. విటమిన్ ఏ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 3000 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ పర్ డే తీసుకున్నారంటే లివరు, అది ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. ఇప్పుడు 100 గ్రామ్స్ గోట్ లివర్ తీసుకున్నారంటే దాంట్లో 7,000 నుంచి 20,000 వరకు విటమిన్ ఏ ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నారంటే బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి యుఎస్లో కానీ యూకేలో కానీ WHO కానీ వీళ్ళు ఏం చెప్పారంటే లివర్ తినడం అనేది ప్రెగ్నెన్సీలో తినద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ లివర్ తీసుకున్నట్లయితే విటమిన్ ఏ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి టాక్సిసిటీ పెరగటం వల్ల పిల్లల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ విటమిన్ ఏ ఎక్కువగా తీసుకోకూడదు, దాంట్లో భాగంగా లివర్ ఎక్కువ తీసుకోకూడదు. అట్లాగే లివర్లో హెవీ మెటల్ కంటామినేషన్ ఉంటుంది. అంటే బాడీలో ఉన్న లివర్ హెవీ మెటల్ టాక్సిన్స్ అన్నింటినీ లివర్ పట్టుకొని తీసేస్తూ ఉంటుంది. అందుకని మనం గోట్ లివర్ కానీ లేకపోతే చికెన్ లివర్ కానీ తీసుకుంటున్నప్పుడు దాంట్లో లెడ్ కానీ, కాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ, ఆర్సెనిక్ కానీ ఇవి 4 ఎక్కువగా ఉంటాయి. అంటే బాడీలో అవి తిన్న ఫుడ్లో అబ్జార్బ్ అయిన హెవీ మెటల్స్ని అది లివర్ తీసేస్తూ ఉంటుంది. అందుకని ఆ లివర్లో మనకి ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి, లెడ్ కానీ, కాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ, ఆర్సెనిక్ కానీ. వీటిలో మనం సైంటిఫిక్ స్టడీస్ చూసుకున్నప్పుడు ఈజిప్ట్లో కానీ, నైజీరియా కానీ, బంగ్లాదేశ్లో కానీ జరిగిన పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఆ లివర్ శాంపుల్స్లో పర్మిసిబుల్ లెవెల్స్ కన్నా ఎక్కువగా లెడ్ ఒకటి, కాడ్మియం ఒకటి ఉంటాయి అని తెలుస్తోంది. సో ఇవి ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది? అది మనం ఎక్కువ తిన్నప్పుడు మన బాడీలో అవి అక్యుములేట్ అయిపోతాయి. మన లివరు ఆ కాడ్మియంని లేకపోతే లెడ్ని
తీసేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఒకవేళ అది తీయటం కనుక పూర్తిగా అది చేయలేకపోయినట్లయితే కిడ్నీకి కానీ బోన్కి కానీ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. అది కాడ్మియం వల్ల అవుతుంది. అట్లాగే చిల్డ్రన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లివర్కి వచ్చే వైటమిన్ ఏ లెవెల్స్ సేఫ్టీని మించిపోతాయి కాబట్టి చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువగా లివర్ తీసుకోకూడదు. అది వారానికన్నా ఎక్కువగా లివర్ తీసుకుంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని యూకే హెల్త్ అథారిటీస్ గైడ్ లైన్స్ రిలీజ్ అయినాయి. అంటే 6 months లోపల ఉండే వాళ్ళకి అసలు లివరే పెట్టకూడదు, 6 months దాటిన వాళ్ళకి మనం వారానికి ఒక్కసారి కన్నా ఎక్కువ పెట్టకూడదు. యూజువల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో వారానికన్నా ఒక్కసారి కన్నా ఎక్కువ లివర్ తినేవాళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి ప్రమాదం లేదు. కానీ బట్ కంటిన్యూస్గా నాకు లివరే ఇష్టం అని లివర్ తినే వాళ్ళకి మాత్రం కొంచెం హెవీ మెటల్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రెగ్నెంట్లో కానివ్వండి, చిన్నపిల్లల్లో కానివ్వండి, దయచేసి లివర్ బాగా ఎక్కువగా పెట్టద్దు. వాళ్ళకి రక్తం తక్కువ ఉందని చెప్పగానే ఇంకా లివర్ అని పెడుతూ ఉన్నారంటే దాంట్లో ఉన్న విటమిన్ ఏ ఎక్కువ ఉండటం ప్లస్ హెవీ మెటల్స్ ఎక్కువ ఉండడంతో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం? మోడరేషన్ ఈజ్ ద కీ. అంటే ఒకటిసారి మాత్రమే వారంలో తీసుకోండి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా 50 నుంచి 75 గ్రాములు మాత్రంగానే తీసుకోండి. అంటే చికెన్ కర్రీ తీసుకునేటప్పుడు చికెన్తో పాటు ఒక 2 లివర్ ముక్కలు వేయించుకుంటే తప్పలేదు. కానీ విడిగా లివర్ తీసుకుని వచ్చి లివర్ తిన్నారంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి సోర్స్ తెలుసుకోవాలన్నమాట. అంటే ఆర్గానికల్గా రైజ్డ్ యానిమల్స్ అయితే ఉన్నాయో వాటి దగ్గర కన్నా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్స్, అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది, అక్కడ పెంచుతున్నారు మేకల్ని, అక్కడ మీకు హెవీ మెటల్స్ అవి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వాటి లివర్లు మనం తింటే కనుక మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రెగ్నెంట్ లేడీస్లో డెఫినెట్గా మనకి ఈ లివర్ తీసుకోవటం కన్నా బీటా కెరోటిన్ రిచ్ ప్లాంట్ ఫుడ్స్ అంటే క్యారెట్స్ తినటం కానివ్వండి, స్పినాచ్ తినటం కానివ్వండి, స్వీట్ పొటాటోస్ గంటగడ్డలు అంటారు, లేకపోతే చిలకడ దుంపలు అంటారు, అవి తినటం వల్ల కానివ్వండి, అవి బెటర్ ఫుడ్స్ దాని లివర్ తీసుకునే కన్నా. చివరిగా ఇంకోటి ఏంటంటే చాలామంది లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ చేసుకుంటుంటారు, కాడ్ లివర్ ఆయిల్ అని, ఫిష్ లివర్ ఆయిల్ అని. ఆ లివర్ ఆయిల్ తీసుకొని దాంతోపాటుగా లివర్ తిన్నారు అని అంటే ఇంకా విటమిన్ ఏ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు కొన్ని క్యాప్సూల్స్ చేసుకుంటుంటారు, విటమిన్ ఏ క్యాప్సూల్స్. దీంతో మనకి విటమిన్ ఏ టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనకి హెవీ మెటల్స్ కన్నా విటమిన్ ఏ ఎక్కువ ఉండటం వల్ల లివర్తో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి లివర్ కొంతవరకు హీలింగ్గా పనిచేస్తుంది, కానీ కొంత హార్మ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. 1 సర్వింగ్ పర్ వీక్ తీసుకున్నట్లయితే మనకి అనీమియా నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువ తీసుకున్నామంటే టాక్సిటీలకు పోయే అవకాశం ఉంటుంది. విటమిన్ ఏ టాక్సిసిటీ, హెవీ మెటల్ టాక్సిసిటీ. తర్వాత ఇది ఒక సూపర్ ఫుడ్డే, కానీ దీంతోపాటు ఒక వార్నింగ్ లేబుల్ ఉండాలా, డోసు జాగ్రత్తగా చూసుకోవాలా. మీరు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్ చేసుకోండి, ఆ గంట మీద ఒకసారి కొట్టండి. నమస్తే.